ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత అంతటి సీనియర్. అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగాడు ఆయన. ఎవరినీ లెక్క చేయలేదు కూడా. అధికారం కోల్పోయాక కూడా అదే రేంజ్లో అధికార పార్టీపై అటాక్ చేశాడు. కానీ ఆయన నియోజకవర్గం ఆయనకి లేకుండా పోయింది. ఒక ఆటలో ఆయన అరటిపండైపోయి బలైపోయాడు. ఆయన సవాళ్లు విసిరిన ప్రత్యర్థే ఆయన ప్లేస్లోకి వచ్చేశాడు. ఆ ప్రత్యర్థి ఇప్పుడు గెలుస్తాడా? గెలవాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. అవి అన్నీ ఇన్ని కావు, 800 షరతులున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. నియోజకవర్గం పోగొట్టుకుంది దేవినేని ఉమామహేశ్వరరావు, దక్కించుకుంది ఆయన ప్రత్యర్థి వసంత కృష్ణప్రసాద్. చాలా విచిత్రంగా మారింది మైలవరం నియోజకవర్గ రాజకీయం. ఓడిస్తామన్న వాళ్లే గెలవడానికి వచ్చేశారు. ఓడించాలనుకున్న వాళ్లే సొంత పార్టీలోనే ఓడించి మరీ వచ్చేశారు. అసలు వసంత టీడీపీలోకి వచ్చినా గెలవాలంటే ముందు ఒక పని చెయ్యాలి. అది 800 కేసులు విత్డ్రా చేసుకోవాలి. అవును, ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులవి. ఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళంతా ఇప్పుడు వారి మీద కేసు పెట్టిన మనిషి కోసమే పనిచేసి ఓట్లు వేయించాలి. అది సాధ్యమా అంటే ముందు వసంత కేసులు విత్డ్రా చేసుకుంటే అవుతుంది, లేదంటే అవదనే సమాధానం మనకు వినబడుతోంది. అసలు వసంత టీడీపీలోకి రావడానికి కారణాలేంటి? మొదటి కారణం జోగి రమేష్తో తగాదా. అసలైతే ఈ నియోజకవర్గం జోగి రమేష్ది. జోగి రమేష్ను పెడన పంపించి ఈ నియోజకవర్గాన్ని వసంతకు ఇచ్చాడు జగన్. కానీ జగన్ దగ్గర పట్టు సంపాదించిన జోగి రమేష్ మంత్రి అవడమే కాకుండా పెడనతో పాటు మైలవరాన్ని కూడా శాసించడం మొదలుపెట్టాడు. అది వసంతకు నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య ముందు కోల్డ్ వార్, తర్వాత హాట్ వార్గా మారింది. చివరకు జోగి రమేష్ మైలవరం తనకే ఇవ్వాలని పట్టుబట్టాడు. కొడుక్కి పెడన ఇవ్వాలని కూడా కోరాడు. నందిగామ కూడా తన మనిషికి ఇస్తే గెలిపించుకుంటానని జగన్ దగ్గర వాదించాడు. అసలైతే అలాగే జరిగిపోయేది. కానీ సర్వేలు జరిగాక ఓటమి తలుపు తడుతుందనే భయం మొదలయ్యాక జగన్ నిర్ణయాలు మారిపోయాయి. జోగి రమేష్ను పెడన కూడా కాకుండా పెనమలూరుకు పంపాడు. మైలవరంలో వసంతకు టికెట్ ఇవ్వకుండా సర్నాల తిరుపతిరావుకు టికెట్ ఇచ్చాడు. దీంతో వసంతకు పొమ్మనకుండా పొగబెట్టినట్టయింది. అసలైతే జగన్కు ఒకప్పుడు వసంతే క్లోజ్. ఎంతంటే జగన్పై సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లలో వసంత కూడా కొలీగ్. మరి అంత క్లోజ్. అలాంటోడు దూరమైపోయాడు. అవడానికి కమ్మ సామాజిక వర్గం కావడంతో టీడీపీకి యాక్సెస్ ఈజీగా వచ్చేసింది. ఇక్కడ కథ అయితే ప్రచారంలో ఉంది. దేవినేని ఉమా లోకేష్ను లెక్క చేయరని, డైరెక్ట్గా బాబుతోనే మాట్లాడుకుంటారని. అందుకే లోకేష్కి దేవినేని అంటే కోపమని అంటారు. అదే అడ్వాంటేజ్గా తీసుకుని వసంత లోకేష్ను టచ్ చేశాడు. సక్సెస్ అయ్యాడు. నియోజకవర్గంలో అయితే 200 కోట్లు సమర్పించుకున్నాడనే ప్రచారం కూడా నడుస్తోంది. అలా దేవినేనిని పక్కకు తప్పించి విజయవంతంగా వసంత టీడీపీ టికెట్ పట్టేశాడని చెప్పుకుంటున్నారు. అలా వచ్చిన వసంత గెలవడం అంత ఈజీగా అయితే లేదు. ఒకవైపు దేవినేని వర్గం గుర్రుగా ఉంది. ఎదురుగా వసంత పెట్టించిన 800 కేసులు ఏంటి సంగతంటున్నాయి. మరోవైపు జోగి రమేష్ వసంతను ఓడించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇన్నాళ్లు వైసీపీలో ఉండి జగన్కు వంతపాడిన వసంతకు ఓట్లెలా వేస్తామని కమ్మ సామాజిక వర్గం వాళ్లు కూడా గింజుకుంటున్నారు. కనీసం ఆ కేసుల సమస్య అయినా పరిష్కరిస్తే తప్ప మైలవరంలో గెలవడం వసంతకు కష్టమే అవుతుందంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.